నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, ఈనాటి విశిష్టత ఏంటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 28/6/2026 శ్రీ పరభవనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:54, తిథి చతుర్దశి రాత్రి తెల్లవారుజామున 3:06 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్లవారుజామున 1:08 వరకు, యోగాలు శుభ మధ్యాహ్నం 1:30 వరకు, కరణము భవ మధ్యాహ్నం 1:54 వరకు, కరణము వణిజ రాత్రి తెల్లవారుజామున 3:06 వరకు, రాహుకాలం సాయంత్రం 5:16 నుంచి 6:54 వరకు, గుళిక్కాలం మధ్యాహ్నం 3:37 నుంచి 5:16 వరకు, యమగండం మధ్యాహ్నం 12:19 నుంచి 1:58 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:46 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:09 నుంచి 6:02 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:15 నుంచి 5:03 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారు ముఖ్యమైన విషయాలలో అంటే ప్రయాణాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ముఖ్యమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆలోచనలలో తగిన విధంగా అంటే వేగాన్ని తగ్గించుకుంటూ, నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. తల్లితో ఘర్షణలు కాకుండా వీలైనంత వరకు ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే కుటుంబ పరంగా తల్లితో కలిపి వారి యొక్క ఆశీస్సులతో వారితో చర్చించి నిదానంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలకి అవకాశం అనేది ఉంటుంది. అనవసరమైన వాగ్వాదాలకి దూరంగా ఉండడం బట్టి మానసిక ప్రశాంతత, మీ ఆరోగ్యం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ చేసేవారు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. గృహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి, వాహనానికి సంబంధించి అధిక శాతం ఖర్చులయ్యే అవకాశం అనేది ఉంది. ఆ రీత్యా అంటే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. బాగా తల్లి, తండ్రి అదేవిధంగా పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అది ప్రయాణాల రీత్యా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్నీ అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే కమ్యూనికేషన్ విషయం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన అభివృద్ధి కొరకు కావచ్చు, ఆకస్మికమైన పెట్టుబడుల విషయంలో కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయించడం అనేది, సజ్జన సహకారం లభ్యమైనప్పటికీ అది ఆశించిన స్థాయిలో లేదన్న భావనలోనే అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కూడా విశేషంగా కృషి చేస్తారు. ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయాణాలు అధిక శాతం ఏదైనా రిసార్ట్స్ లాంటివి, ఏదైనా కొత్త ప్రదేశాలు చూడడానికి, విహారయాత్రలకి అవకాశం ఉండే సమయంగా కూడా మనం భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ యొక్క మిథున రాశి వారి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలలో ఏదన్నా వ్యక్తులతో మీకు ఏదన్నా పూర్వపు రుణాలున్నా, అదేవిధంగా ఏదన్నా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు, పోటీల్లో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు, అదేవిధంగా పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు, న్యాయపరమైన విషయాలు మొదలైన వాటి కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికపరమైన విషయాల కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉంది. అదేవిధంగా మాట విలువ, మాట గౌరవాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అయితే పూర్వపు రుణాలు వెనక్కి తీసుకునే విషయంలో కొంత ఎక్కువ శాతం శ్రద్ధ వహించాలి. అదేవిధంగా కుటుంబ వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో కావచ్చు, భాగస్వామ్య నిర్ణయాలతో కావచ్చు, అలాగే వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాల్లో వీలైనంత వరకు ఆ చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణలు రాకుండా, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. సమయస్ఫూర్తిని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది కనబడుతుంది. కర్కాటక రాశి.
మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. పెట్టుబడులకు సంబంధించి, భూమికి సంబంధించి, అలాగే అభివృద్ధికి సంబంధించి, వృత్తిలో మీ యొక్క మాట విలువకు సంబంధించిన విషయాలు, సంతానం యొక్క అభివృద్ధి, పెట్టుబడులు, వీటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వారితో మీ యొక్క ర్యాపో కావచ్చు, వారితో మీ నిర్ణయాలు కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో మీరు ఆలోచన విధానాలకి అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం, మీ మాటకు తగిన గుర్తింపు, గౌరవం లభ్యం అవ్వడం, నూతన అవకాశాలు లాంటివి మీకు రావడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉన్న కన్ఫ్యూజన్ లాంటిది, గందరగోళం లాంటిది ఉన్నప్పటికీ కూడా కొంత మీరు జాగ్రత్తగా వ్యవహరించి ఆ యొక్క సమస్యని అధిగమిస్తూ ముందుకు పెడుతూ మంచి చక్కటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి కుటుంబపరమైన విషయాలు, గృహ వాతావరణం, గృహ సౌఖ్యం మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. తల్లి పెద్దల యొక్క ఆరోగ్య విషయం మీద దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో దానికి సంబంధించిన విషయాలకి తో పాటుగా వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. మీ యొక్క గుర్తింపు, గౌరవం, వృత్తిలో నూతన అవకాశాలు, అదేవిధంగా పెద్దల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అదేవిధంగా ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడం, మీ శక్తి పెరగడం, మంచి నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం, అలాగే ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ముఖ్యంగా కన్యా రాశి వారి విషయంలో సామర్థ్యంతో పనులు నిర్వర్తించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, లేకపోతే వాయిదా పడడం, అలాగే అధిక శ్రమతో పనులు చేస్తే తప్ప మీరు అనుకున్న ఫలితం సాధించే అవకాశాలు, ఆశించిన లాభాలు వచ్చే అవకాశం అనేది లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అయినప్పటికీ మొత్తం మీద వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఈ యొక్క తోబుట్టువుల వ్యవహారం కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు, ప్రయాణాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రాకుండా, వాదనలకు అవకాశం లేకుండా మిత్రులతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడమే కాకుండా మంచి గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంపొందించుకుంటారు. సహనంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది. తులారాశి. మా తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఘర్షణలు అధిగమిస్తూ మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికమైన నిర్ణయాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఆ యొక్క నేపథ్యంలో మీకు మంచి వ్యక్తుల యొక్క సహకారాన్ని, అదేవిధంగా వారి యొక్క ఆశీస్సుల్ని, అలాగే మీ నైపుణ్యాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, అదేవిధంగా కుటుంబంలో వ్యక్తులతో కావచ్చు, మాటల విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ వేగాన్ని నియంత్రించుకుంటూ కొంత జాగ్రత్తగా ముందుకు వెడితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మీ మీద మీరు పూర్తి స్థాయిలో నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలలో కానీ, ఆలోచనలో కానీ, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో కానీ, ఆలోచనలని అమలుపరుచుకోవడంలో కానీ ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయించినప్పుడు సాంఘిక సంబంధాల విషయంలో దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొంత ఘర్షణతో కూడిన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత మీరు దాన్ని జాగ్రత్తగా దాటడానికి ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. అంతేకాకుండా ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి అధిక శాతం కృషితో అనుకున్న పనులు సాధించే అవకాశం ఉంది. కానీ భాగస్వామి వ్యవహారాల విషయంలో మాత్రం, వ్యాపార వ్యవహారాల విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలతో ముందుకు వెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది. ధనుస్సు రాశి.
మా ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వాళ్ళకి అధిక శాతం ప్రయాణాలకి, ఖర్చులకి, అలాగే మార్పులకి, ఆ ఖర్చులు మార్పులు కూడా ముఖ్యంగా ఈ యొక్క గృహానికి సంబంధించిన విషయాలకి మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. సంతానానికి, వారి అభివృద్ధికి, నూతన పెట్టుబడులకి, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. భూమి మొదలైన వాటి కొనుగోలు మీద కూడా దృష్టిని కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సంతానం, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఉన్నత విద్య కొరకు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం, ఉత్సాహం, శక్తి పెరగడం, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా ప్రయత్నం చేయడం, మీ యొక్క ఆరోగ్యం మీద కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన మార్పులు, ఆకస్మికమైన విషయాలు, ప్రయాణాల వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి తగిన విధంగా మీరు ప్రణాళిక ఏర్పరచుకొని ముందుకు వెళ్ళాలి. ఖర్చుల విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళి మంచి మార్పుల్ని ఉపయోగించుకోవాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి ఆశించిన ఫలితాల్లో మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. భాగస్వామ్య విషయాలు, జీవిత భాగస్వామి యొక్క సహకారం, స్నేహ సంబంధాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, అభివృద్ధి మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏ విషయం మీదైతే ఆగుతూ వచ్చాయో, ముఖ్యమైన మీ కెరీర్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆలోచనలలో వేగాన్ని, అలాగే ఉద్వేగాలని రెండింటినీ సమన్వయపరుచుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. తల్లి యొక్క ఆరోగ్యం, గృహ వాతావరణం, స్థిరాస్తులు, వాహనాలు నడిపేవారు ప్రతి విషయంలో కూడా తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో నైపుణ్యాలను చక్కగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన మార్పులకి అవకాశం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఆ నేపథ్యంలో పెద్దల యొక్క సహకారం విషయం కావచ్చు, అదేవిధంగా మీ యొక్క కొలీగ్స్, మీతో పాటు పనిచేసేవారు, సిబ్బంది మొదలైన వారితో మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో, వారి యొక్క సహకారాన్ని ఆశించి ముందుకు వెళ్ళే విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళాలి. అంటే ఇతరుల యొక్క సహకారాన్ని ఆశించినప్పుడు సహకారానికి తగిన విధంగా మీరు కూడా స్పందిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది కనబడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, శ్రేయోభిలాషులతో కావచ్చు మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణలు అధిగమించడానికి అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఈ మీనరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆలోచనలలో మీరు ఆశించిన విధంగా లేకపోవడం వల్ల అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక చింతనలో ఆకస్మికమైన ఆటంకాలు చికాకును కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు కొత్త శక్తి, ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తోబుట్టువులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు బాగుంటాయి. ఆగుతూ వచ్చిన పనులలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు మొదలైనవి మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే ప్రయాణాలతో పాటుగా ఆలోచనలలో వేగంగా తీసుకునే నిర్ణయాలతో మంచి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అనేది ఉంది. వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు మీకు సద్వినియోగపడుతుంది. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభతరంగా పాటించవలసిన పరిహారాలను తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడం ముందుకు వెళ్ళడం ఒక విధానం ఉంది. దాంతోపాటుగా ప్రతిరోజులాగా ఈ రోజు కూడా గోచారీత్యా ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా మీకు అవకాశము, ఆసక్తి రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఆదిత్య ఉదయం పారాయణ చేయడం కానీ, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, సూర్యనారాయణ స్వామికి సంబంధించిన నామాలైనా, సూర్యుడికి ప్రత్యక్షంగా మీరు కనబడే దైవం కాబట్టి ఆయనకి మీరు నమస్కారాది కార్యక్రమాలు చేయడం, సూర్య నమస్కారాలు లాంటివి చేసుకోగలిగితే అది కూడా చాలా వరకు అనుకూలిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు చేయడం బట్టి ఆరోగ్యపరమైన విషయాలలో అభివృద్ధి, ఆగుతూ వచ్చిన పనులలో మీకు ఆటంకాలని అధిగమించగలిగిన శక్తి, కొత్త ఉత్సాహం,
అదేవిధంగా శక్తి ఆరోగ్యంతో మీరు ముందుకు వెళ్ళడానికి, మానసిక శారీరక ఆరోగ్యాల అభివృద్ధిలో ముఖ్యంగా శారీరక ఆరోగ్యం అనేది మీకు లభ్యమవ్వడానికి సూర్యుడి యొక్క దీవెనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎదురవుతున్న సమస్యల్ని, తద్వారా ఆగుతూ వచ్చిన పనులలో గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తికి తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణ చేసినా, ఆదిత్య హృదయం విన్నా, నామాలు చేసుకున్నా, అరుణం లాంటివి విన్నా, ఏది మీకు అనుకూలంగా ఉందో ఆ రకంగా చేసుకోవడం, వాళ్ళని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల తప్పనిసరిగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఇవాళ ఉందని మనం భావించవచ్చు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.